మేడ్చల్ జిల్లా గట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహేష్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17న మాజీ ఎంపీటీసీ అదృశ్యమైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కార్తిక్, హైదరాబాద్ నగర శివారు ప్రాంతం గట్కేసర్లో ఎంపీటీసీ మహేష్ హత్యకు సంబంధించి కూడా పోలీసులు ఎట్టకేలకు కేసు ఛేదించారు. ఈ నెల 17న మిస్సింగ్ కేసు నమోదు చేసిన గట్కేసర్ పోలీసులు ఎట్టకేలకు అది హత్య అని నిర్ధారించారు. అయితే ప్రధానంగా ఈ హత్య ఇప్పటి వరకు కేవలం ఇల్లీగల్ సంబంధంతో జరిగిందని భావించారు. కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ తోటి ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ కూడా తెలపడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి ఇతని రియల్ ఎస్టేట్ కార్యాలయంలోనే బంధువులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు అతనిపైన కర్రలతో దాడి చేసి అమానుషంగా హత్య చేసిన తర్వాత కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రాంతం గట్కేసర్కు దూరంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక డంపింగ్ యార్డ్కి అతని శవాన్ని తరలించి కూడా జేసీబీ సహాయంతో మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే గుంత తీసి అతన్ని డెడ్ బాడీ పూడ్చారు. ఆ తర్వాత నిందితులు అనుమానితుల్ని ప్రశ్నించిన నేపథ్యంలో కూడా వాళ్ళు చెప్పిన విషయం ఆధారంగా కూడా ఈరోజు ఆ డెడ్ బాడీని బయటికి తీసి కూడా ప్రస్తుతం ఆటోలో డెడ్ బాడీని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికంగా ఎంఆర్ఓని పిలిపించి కూడా పంచనామా ముగించారు. గాంధీ హాస్పిటల్ నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం ఇక్కడనే పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి మరి కాసేపట్లో బంధువులకు డెడ్ బాడీని అప్పచెప్పే ప్రయత్నాలు అయితే పోలీసులు సాగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ హత్యకు సంబంధించి కూడా ఒక ఫ్లాట్ విషయానికి సంబంధించి కావచ్చు, కొన్ని డబ్బుల విషయానికి సంబంధించినటువంటి వివాదం కారణంగానే సమీప బంధువులు హత్య చేశారు. ఇప్పుడు చిన్నతో పాటు మరొక ప్రవీణ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా ఈ హత్య వెనకాల జేసీబీ డ్రైవర్తో పాటు మరికొంతమంది స్థానికుల సహకారం ఉంది అనే అంశానికి సంబంధించి మొత్తం 6 ఇన్వాల్వ్ అయ్యారని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడో హత్య చేసి ఇక్కడ దాకా డెడ్ బాడీ తీసుకొచ్చి పూడ్చారంటే ఖచ్చితంగా కూడా 5 నుంచి 6 మంది సభ్యులు ఉండే ఉంటారు. వాళ్ళు ఎవరి పాత్ర ఎంత అనేది మాత్రం మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా పోలీసులు అయితే వివరాలు అందిస్తారు. ప్రస్తుతానికైతే ఏసీపీ అయితే ఈ హత్యకు కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధం అని చెప్తా ఉన్నారు. కార్తిక్, రైట్ వాసు.